కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దాని ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవనైనా. అవును ప్రభా, నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. మేమేమైనా అది నీ కృపయ అని ప్రభా. అవును తండ్రి నాయన, మేము ఒప్పుకొని వచ్చున్నాం తండ్రి నాయన. మీ కృప లేనిదే మేము లేము ప్రభా నాయన. అవును తండ్రి నాయన, ఇందాక పాడిన విధంగా మీ కృప కాచుట వలన మేము జీవిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము ఈ విధంగా ప్రభా నేను వెంబడిస్తున్నామంటే అది నీ కృపనే ప్రభా నాయన. నేనైనా మరి ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా కూడా ప్రభా నైనా మా ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ఏవైతే మీరు నైనా మాతో మాట్లాడతారో ప్రభా, ఆ విషయాలు ప్రభా మేమందరం గ్రహించలాగున ప్రభా నేను మా హృదయాల్ని, మా కళ్ళను ప్రభా, మా ఆత్మీయ నేత్రాలను, మా చెవులను, ఆత్మీయ చెవులను ప్రభా తెరవమని అడుగుతుంటాం. మా మనసు తెరిచి ప్రభా మీ వాక్యాన్ని స్వీకరించి ప్రభా దాంతో విశ్వాసం జోడించి ఆ వాక్యం మాలో పని చేయుటకు అనుమతించే విధంగా మమ్మల్ని అందరి హృదయాన్ని సిద్ధపరచండి. ఒక మంచి నేలగా నైనా మరి సిద్ధపరచండి ప్రభా నైనా. నూరంతల ఫలం ఇచ్చే వారిగా మేము ఉందము గాక. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం అంతా మీకు సమర్పిస్తూ నిరాటంకంగా ప్రభా మన ఉంతండి మీరు మా నేను కొనసాగే కృపను మా అందరికీ దయచేయమని, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ దినంలో మనం ఈరోజు మనము ఒక 2 ప్రశ్నలు మనము అడుగుదాం. ఒకటి, ఈ సంఘానికి ఎందుకు వచ్చారు, సంఘంలో ఏం చేస్తున్నారు. ఈ 2 కూడా మనం ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుందాం. వై ఆర్ యూ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు. మనమందరము మనం ప్రశ్నించుకోవాలి. ఏదో అలవాటు కొన్ని చాలా పనులు మనం ఏం చేస్తామంటే అలవాటు బట్టి చేస్తాం కదా. అలవాటు కొన్ని ఉంటాయి, కొన్నిటికి రీజన్స్ మనం తెలుసుకోము, ఇది చేయం, కానీ అలవాటు కాబట్టి చేసేస్తాం. సో అలవాటు ప్రకారమా లేకపోతే యు హ్యావ్ ఎ రీజనా. మన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కూడా మనం ఏంటి అనేది మనము గమనించుకుందాం. సో నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చాలు. ఇక్కడ చాలాసార్లు మనము ఆత్మీయంగా ఎదగాలి, లేకపోతే మనము బలపడాలి, ఇవన్నీ అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీరు సాగిపోండి. ఎందుకంటే మనం ఒకటే చోట ఉండడం వల్ల మనం కొన్నిసార్లు మన గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోతుంది అనమాట, అట్లాగే ఉండిపోతుంది. సో ఎక్కడైతే నీళ్ళు ప్రవాహం ఉంటుందో అక్కడ ఏముంటుంది, అక్కడ ఏమన్నా మురికి చేరుతుందా, చేరదు. కానీ ఎక్కడైతే గుండెలో నీళ్ళు అంటే అట్లాగే ఉండిపోతాయి అనుకోండి, ఏమవుతుంది అక్కడ అన్ని దోమలు, ఈగలు, పురుగులు అన్నీ కూడా అక్కడ చేరుతాయి కదా. సో మన విశ్వాస యాత్రలో సాగిపోవాలి, కానీ ఒక చోట ఆగిపోయినట్టు ఉండదు. ఆగిపోవడం ఈజ్ అ సైన్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. అంటే మనం ఆగిపోయాం అనుకుంటాం, కానీ మనము యాక్చువల్లీ ఏమంటారు, వెనకాలకి వెళ్ళిపోతున్నట్టే విశ్వాసంలో. సో నేను ఉన్నాను ఇక్కడే అనుకుంటున్నాం మేము. సో చాలాసార్లు అది యాక్చువల్లీ తిరిగే స్థితి అన్నమాట. మనం తెలియకుండానే మనం విత్డ్రా అయిపోతూ ఉంటాం. డ్రిఫ్టింగ్ అంటారు. మనం ఒక నదిలో పోతున్నాం అనుకోండి, ఒకవేళ అది రో చేయకపోతే ఏమంటారు దాన్ని, తెడ్డు వేయడమా, అది దాన్ని రోయింగ్ తెలుగులో ఏమంటారు. సో అది చేయకపోతే కనుక అది పక్క కొట్టుకపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మనం అనుకుంటాం మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం అనుకుంటాం, కానీ కొంతసేపు వరకు తర్వాతనే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోయామని. అది కొంత టైం వరకు తెలియదు. సో ఒకవేళ మనం విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగిపోతున్నాము అన్న ఇది లేకపోతే దెన్ వీఆర్ డ్రిఫ్టింగ్ అవే. మనం ఎక్కడో కొట్టుకెళ్ళిపోతున్నాం, కానీ మనము ముందుకు వెళ్ళట్లే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనము 17th యానివర్సరీ చేసుకున్నాం, అంతా మంచిగానే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా కొన్ని విషయాలు ఇంకా నాకు మొరపెట్టడమే, లేకపోతే ఇంకా ఇదే ఉన్నారు, కానీ మీరు విశ్వాసంతో ముందుకి కొనసాగట్లే. వాట్ ఈస్ స్టాపింగ్ యూ. కొంతమంది కొనసాగుతున్నారు, కానీ చాలా భారం మోసుకుంటా, ఏవైతే భారం విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకుండా అది ఇంకా వెనకాల వేసుకొని మోసుకొని వెళ్తున్నారు.
కొనసాగుతున్నాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. కొంతమంది ఏంటి, ఒకటే చోటుండి మేము బలపడుతున్నాం అనుకుంటున్నారు. కానీ అది కాదు. మన దేవుడు ఒక విధంగా సాగిపో, ముందుకు వెళ్ళిపో అని చెప్తే మనం వెళ్ళకపోతే ఏమవుతున్నాం, మనము వెనుతిరుగుతున్నట్టే, మనం ముందుకు కొనసాగట్లేదు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తుని గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇక్కడ ఏమంటున్నారు, మనం అక్కడ ఏం విన్నాము, మీరు ఆగక సాగిపోండి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం ఎలా సాగిపోవాలంట, సంపూర్ణతలో, క్రీస్తులో ఉన్న సంపూర్ణతలోకి మనము సాగిపోవాలంట. హల్లెలూయా. దేంట్లో సాగాల? క్రీస్తులో ఉన్న సంపూర్ణతలోకి, ఆ పర్ఫెక్షన్లోకి మనం సాగిపోవాలన్నమాట. ఇన్ని ఇయర్స్ మనం పైన వచనంలో చూస్తే మనం ఇన్ని ఇయర్స్ ఉంటూ మనం ఏంటంటే ఇంకా పాలను అపేక్షించే వాళ్ళగా, అంటే చాలా లైట్ ఫుడ్ కావాలి. బయట మీకు బయట మీకు ఏంటంటే మనం ఎక్కడైనా విందు భోజనానికి వెళ్తే మనకి ఏమంటారు, బిర్యానీలు పెడతారు, లేకపోతే చాలా చాలా విందు భోజనాలు ఉంటాయి, బాగా అనిపిస్తుంది. ఒకరోజు బాగా అనిపిస్తుంది. రోజు మీకు వాళ్ళు పెడతారా? రోజు మీకు విందు భోజనం ఉంటుందా? ఉండదు. సో మనం ఆ విందు భోజనం ఒకరోజు తిని అబ్బా ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడే నేను రోజు వస్తా అంటే కుదరదు. సో చాలా మటుకు మనకి బయట వాక్యం వింటూ వేరే ఇది వింటున్నప్పుడు మనకి అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది, ఇక్కడే వెళ్ళాలి, లేకపోతే ఇదే చేయాలనిపిస్తుంది. కానీ అది కాదు. పౌలు అంటాడు కదా, మీకు 10,000 మంది ఇన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు, అంటే మీకు ఉపదేశించే వాళ్ళు చాలామంది, కానీ నేను తండ్రిని ఒక్కడే ఉంటాడు. సో ఒక్కలే మీ సంఘము, ఒక తండ్రిలాగా. సో ఒక్కలే మిమ్మల్ని కని ఉన్నారు, ఒక్కలే మిమ్మల్ని మీ ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. మీరు బయట గెస్ట్ లాగా వెళ్తే వాళ్ళు మీరు బాగున్నారా, లేకపోతే మీరు మంచిగా ఎదుగుతున్నారా, మీ జీవితం ఎలా కొనసాగుతుందని అడుగుతారా? లేదు. ఆ పూటకి వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటే చాలు, అంతే. తర్వాత వాళ్ళకేం వరీ టెన్షన్ ఉండదు. కానీ సంఘంలో మనం ఏం చేయాలా, మనము ముందుకు కొనసాగాల, ఎదగాల. సో ఒక్కలుగా చేస్తే ఇది కాదు. సంఘం అంటే ఎవరు? మనమే. ఈ బిల్డింగా మనమే. సంఘం అంటే ఎవరు చెప్పండి? మనమే. సంఘం అంటే మనము, సంఘం అంటే నేను, మీరు అందరం కలిస్తేనే సంఘం. మనం సజీవమైన రాళ్ళము కదా, సజీవమైన రాళ్ళం. మనం ఒక మందిరముగా, దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా, మనము దేవుడు ఉండే మందిరం, నివసించే మందిరంగా మనం కట్టబడాలి. మనం ఆత్మీయతలో ఫస్ట్ ముందుకు కొనసాగాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడకపోతే చాలా మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, వాళ్ళని దాన్ని చూసి అతిశయపడుతుంటారు. ఎన్నో సంఘాలు పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ వాళ్ళలో అంత కమిటీలు, గొడవలు, ఒక నిశ్చయత ఏది ఉండదు. అన్ని గొడవలు, వాళ్ళని బట్టి వీళ్ళకి ద్వేషం, వీళ్ళని బట్టి వాళ్ళకి ద్వేషం. అక్కడ గ్రోత్ అనేది ఉండదు, ఆత్మీయత అనేది ఉండదు. పుల్పిట్ నుంచి వచ్చే సర్మన్స్ కూడా, వాక్యం కూడా ఎవరినో ఉద్దేశించి చెప్పినట్టే ఉంటుంది. ఎప్పుడు కూడా గొడవలే ఉంటాయి. ఎందుకు? బయట బిల్డింగ్ని చూసి సంతోషపడుతుంటారు, అబ్బా మాకు ఇంత చర్చ్ ఉంది, ఇంత జాగా ఉంది. అది కాదు. ఆత్మ సంబంధమైన మందిరంగా ఫస్ట్ మనం ఆత్మీయతలో ఫస్ట్ మనం కట్టబడాలి. దేవుడు మనం ముందుకు కొనసాగమంటే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఈ మూలోపదేశాలని మాని పర్ఫెక్షన్లోకి మీరు వెళ్ళాలంట, సంపూర్ణతలోకి మీరు కొనసాగాలి, సాగిపోవాలి అంటున్నాడు. ఎన్ని రోజులు మీరు ఇదే స్థితిలో ఉంటారు? మనకి కొన్ని బదులు ఉంటే అప్పటికప్పుడు చాలా బలం వచ్చినట్టుంది, అలా బూస్టర్ డోసెస్ ఉంటాయి కదా. ఆ బూస్టర్ డోస్ మీద ఎప్పుడు ఆధారపడ్డారనుకోండి, మీ జీవితం మంచిగా అయిపోతుందా? ఏదైనా మల్టీవిటమిన్ బూస్టర్ డోస్ వేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. కొంతమంది రెడ్ బుల్ తాగుతారు, నాలాంటి వాళ్ళు. ఎప్పుడైనా 24 hours ఏదో పని చేసామనుకోండి, అది తాగినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక్కరోజు ఫుల్ ఎనర్జీ అనిపిస్తుంది, మరి మరుసటి రోజు కాదు. మనకు రెగ్యులర్ పోషణ అనేది ఉండాలి కదా. సో మనకి కొన్నిసార్లు బూస్టర్ డోసెస్ అవసరం లేదని నేను అనట్లే, కానీ దానిపైన ఆధారపడితే కాదు.
ఆత్మీయత మనము మన ఫిజికల్ ఎదగడం ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? ఆత్మీయ ఎదుగుదల. మనం ఎట్లా ఎదుగుతున్నాం? హోల్ అండ్ సోల్గా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళు ఏజ్కి వచ్చే వరకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చే వరకు ఏం చేస్తాం? మనం ఎత్తుకొని మోస్తాం. ఓ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయాక పిల్లలు ఎంత ఇష్టమని ఎత్తుకొని మోస్తారా? చెప్పండి, ఎవరైనా మోసే పేరెంట్స్ ఉంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లల్ని ఎత్తుకొని మోసిన వాళ్ళు ఉన్నారా? అన్లెస్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే అది వేరే విషయం. కానీ రెగ్యులర్గా రానన్న బుజ్జి అని దగ్గర తీసుకుంటారేమో కానీ ఎత్తుకొని మోస్తారా? అంతే. ఇక్కడ సంఘంలో ఉన్న చాలామంది ఏమనుకుంటారు, ఆత్మీయ విషయాల్లో కూడా ఏమంటారు, మమ్మల్ని పాస్టర్ లేకపోతే వీళ్ళు చర్చ్ పెద్దలు లేకపోతే ఇంకెవరైనా కానీ మమ్మల్ని ఎత్తుకొని మోయాలనుకుంటారు. ఎన్ని రోజులు ఎత్తుకొని మోస్తారు? ఇప్పుడు మనదేంటి 17వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 18వ సంవత్సరానికి వచ్చాం. మీరు ఇంకా ఎట్లా ఉండాలి? మీరు వేరే వాళ్ళు ఎత్తుకొని మోసే వాళ్ళలాగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నాం మనం? ఇంకా చాలా బేసిక్ థింగ్స్లోనే మనం ఉంటుంటే మనం పర్ఫెక్షన్లోకి ఎప్పుడు వెళ్తాం? చాలా విషయాలని దేవుడు మనతో ఏమంటారు మాట్లాడాలని, లేకపోతే మనని ఇంకా ఎదిగింపచేయాలి, ఇంకా గొప్ప గొప్ప అనుభవాల్లోకి తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మూలోపదేశాల్లోనే మనము ఇంకా చాలా బిజీగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఒకవేళ మన ఇదేమన్నారంటే, ఈరోజు కనుక యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానా, నేను కొనిపోబడతానా? ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించి కాదా, కాకపోతే అందరిని ఉద్దేశించే, ఒక మనిషిని ఒక్కళ్ళని స్పెసిఫిక్గా కాదు కానీ అందరిని ఉద్దేశించే, ఇంక్లూడింగ్ మీ. మనం ఏం చేస్తున్నాం? సో ఎత్తుకొని మోయడానికి ఎప్పుడు కూడా ఒకళ్ళపైన ఆనుకోవడానికి మనం చూస్తున్నామా? మనము ఇప్పటివరకు ఏంటంటే, మీరు బోధకులుగా ఉండవలసిన సమయం. యాక్చువల్లీ మీలో ప్రతి ఒక్కరు వాక్యం చెప్పే విధంగా, ప్రతి ఒక్కరు మరి బలపరిచే విధంగా ఇతరులను ఉండాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? జలగలాగా ఎమ్మో 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 అంటాం. అంటే ఎంత మనం పొందుకున్నా ఇంకా మనకి తక్కువనే అనిపిస్తుంది. మనం ఇచ్చే పొజిషన్లో కాదు కానీ రిసీవ్ చేసుకోవాలంటాం. కానీ బిబ్లికల్గా ఇవ్వడం అనేది ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకన్నా ఒక పైన ఉన్న వాళ్ళు. యాక్చువల్లీ ద గివర్ ఇస్ గ్రేటర్ దాన్ ద రిసీవర్. గొప్పవాళ్ళు. ఎందుకు? సో మన ఆశయం ఉండాలి, నాలో ఉన్నది నేను నేర్చుకొని, నేను తరఫీదు పొంది, నేను ఇతరులకు ఇచ్చేవాళ్ళగా ఉండాలి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళ, దేవుని మాటలు చెప్పేవాళ్ళలాగా, వెళ్ళి సువార్త చెప్పేలాగా, ఎంతోమంది ఆత్మని సంపాదించే వాళ్ళలాగా ఉండాలి. ఇది మన ఆశ ఉండాలి. కానీ మనం ఇంకా చాలా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంకొక సైకిల్ లాగా మన లైఫ్. మనం ఆలోచిద్దాం, మన లైఫ్ ఏమైనా ఇజ్రాయలీలాగా ఒకటే సైకిల్లో తిరుగుతూ ఉందా, లేకపోతే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా? మనం పరీక్షిస్తున్నామా ఆ విషయం? ఆర్ వి ఎగ్జామినింగ్ అవర్ సెల్స్? మనం పరీక్షించుకున్నామా? ఎన్ని సంవత్సరాల్లో ఏంటి నా గ్రోత్? ప్రార్థనలో ఎదుగుతున్నాం అంటే, ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాల్సిందే, అది కంపల్సరీ కదా. ఏమైనా చాయిస్ ఉందా చేయకుండా ఉండడం? లేదు. కొన్ని బేసిక్ థింగ్స్ మనం అందరం చేయాల్సిందే. బిలీవర్స్గా ఉండాల్సింది ఏంటి? బేసిక్ థింగ్స్ మనం అందరూ ఉండాల్సిందే. కానీ పర్ఫెక్షన్లో మనం వెళ్ళాలంటే మనం కొన్ని దాటుకొని వెళ్ళాలి, ఎదురీదాలి. మనము ఇంకా ఆ యొక్క ఏమంటారు నిర్జీవ క్రియలను జయించడంలోనే మనం జీవితకాలం అంతా గడిపితే ఇంకా మన పిలుపుకి తగినట్లు మనం ఎప్పుడు జీవిస్తాం? దేవుడు చాలా ఆశపడుతున్నాడు మన నుంచి. మనం ఉట్టి ఆశపడి దీవించి దేవా అనుకోవడం కాదు, ఏమన్నా చేయాలి. దేవుడు అంటే మీరు ముందుకు సాగిపోండి, వెనకాల తిరిగి చూడకండి. వెనకాల మిమ్మల్ని శత్రువు వెంబడిస్తే వాడు ఇంత మీద చూసిన శత్రువులు మీరు ఇక మీదట మీరు చూడరన్నారు. హల్లెలూయా. దేవుడు మనకి విడుదల ఇస్తున్నాడు, దేవుడు మనకి స్వస్థత ఇస్తున్నాడు, దేవుడు నేను మీతో ఉన్నానని చెప్తున్నాడు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని ఎత్తుకొని మోయాలి, మనకు ముందుగా అన్నీ మనకు చేసి పెట్టాలి అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు ముందుకి సాగిపోండి. ఏ విషయాల్లో సాగిపోవాలి? ఆత్మీయంగా ఎదగడం విషయంలో. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాము ఒకసారి.
మొదటి వచనం నుంచి చదవమ్మా. మొదటి కొరింథీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ఒకడు నేను చాలు. ఇక్కడ అసూయ, ఇంకేంటంట కలహములు ఉంటే మీరు ఇంకా శరీర సంబంధులే కారా అంటున్నారు. సో శరీర సంబంధులైన వారికి ఉన్న సిమ్టమ్స్ ఏంటంట? అసూయ, కలహం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూద్దామా ఒకసారి. ఇక్కడ చేయబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, భోగేచ్ఛలు అంటే ఏంటి? అంటే మన శరీరానికి సంబంధించింది కదా. శరీరంలో మనము సంతోషపడాలి, సుఖంగా ఉండాలి. దానికోసం ఏంటంట కలహాలు ఎందుకు వస్తున్నాయంట? వై డూ యూ హ్యావ్ డివిజన్స్ అమాంగ్ యూ? వేర్ డూ వార్స్ అండ్ ఫైట్స్ కమ్ ఫ్రమ్ అమాంగ్ యూ? డూ దే నాట్ కమ్ ఫ్రమ్ ద డిజైర్స్ ఫర్ ప్లెజర్ దట్ వార్ ఇన్ యువర్ మెంబర్స్? డిజైర్స్ ఫర్ ప్లెజర్ అంట. భోగేచ్ఛలు అంటే ఏంటి? ప్లెజర్కి అంటే శరీరానికి సంబంధించిన డిజైర్స్ వల్ల ఏమొస్తున్నాయంట? ఏమొస్తున్నాయి? యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయంట. ఈ మధ్య దేశాల మధ్యలో యుద్ధాలైనా, ఒకవేళ సంఘాల్లో యుద్ధాలైనా, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప మేము గొప్ప, ఇవి తప్ప ఒకవేళ వీటిని గనక మనము ఇది చేయగలిగితే ఏమంటున్నాడు దేవుడు? మనము అసలు ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మీరు కార్నల్లీ కొరింథీ సంఘానికి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, మనం చూస్తాం కదా. ఆత్మ వరాలు చాలా ఉన్నాయి, వాళ్ళు మంచిగా అన్నీ తెలిసిన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన సంఘమే. కానీ ఏమైందంట ఇక్కడ? వాళ్ళు కార్నల్లీ మైండెడ్, అంటే శరీరానుసారమైన మనస్సు గలవారు. ఎందుకు? వాళ్ళు అంట ఏమన్నా అసూయ, కలహములు ఉన్నాయంట. అసూయ, కలహములు ఉండడం వల్ల ఏంటంట? వాళ్ళు ఇంకా తర్వాత మనం చూస్తే అక్కడితో ఆగిపోదు. చూడండి, చదవమా ఇంకా. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఇక్కడ మనం చూస్తే మనం వాళ్ళకి చెందిన వాళ్ళం, వీళ్ళకి చెందిన వాళ్ళం, లేకపోతే నాకు ఇది నాకు అది అని చాలా మనకి ఏమంటారు, చాలా స్పెసిఫిక్స్ ఉంటాయి అనమాట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇప్పుడు వెస్టర్న్ దేశాల్లో వాళ్ళు చనిపోయాక వాళ్ళని ఎలా బరియల్ చేయాలో కూడా వాళ్ళు మొత్తం ఒక ఇది చేస్తారనమాట. ముందే సైన్అప్ చేసుకుంటారు, ఎన్నో వేల డాలర్లు కట్టి ఆ ప్లేస్ని. వాళ్ళు ఏం బట్టలు వేయాలి, వాళ్ళకి ఎలా మేకప్ చేయాలి, అరే అవన్నీ ఏమైనా మ్యాటర్ అవుతాయా చనిపోయాక? అనవసరమైన వ్యర్థమైన వాటిల్లో, లేకపోతే ఈ లోకపరంగా ప్లెజర్స్లో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళు ఏంటంటే అది దేనికి దారితీస్తుందంటే అసూయ, కలహాలకి దారితీస్తుంది. సంఘంలో ఒకవేళ అసూయ, కలహాలు ఉన్నాయంటే మనం చాలా చూసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్? మనం స్పిరిచువల్గా ఉన్నాము అనుకుంటే తప్పు అది. ఇవన్నీ ఉండి కనుక మనం స్పిరిచువల్ అనుకుంటుంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. ఏమంటున్నారు? మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు, కానీ మీరు ఇంకా నేను ఎదుగుదల లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు మూలోపదేశాలని, నిర్జీవ క్రియలను విడిచి మీరు ముందు కొనసాగాలని చెప్పి దేవుడు అంటుంటే, పర్ఫెక్షన్లో దేంట్లో కంట సంపూర్ణతలోకి, లేకపోతే పరిపూర్ణతలోకి మనము వెళ్ళాలని మన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం చెప్తుంటే, మనం వీఆర్ బిజీ విత్ హ్యావింగ్ ఎన్వి. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళిలా వీళ్ళిలా. నేను నా సొంతంగా చెప్పట్లేదు, నాకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమైతే తెలియవు, కానీ దేవుడు ఆత్మ ప్రేరేపించినందుకు నేను చెప్తున్నా. ఇది అందరికీ మనకు సంబంధించింది, మనం అందరం పరీక్షించుకోవాల్సింది. అదే నేను అంటున్నా, ఒక్కరిని నేను ఉద్దేశించి మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి మాట్లాడుతున్నామని. ఎందుకంటే మీకు ఈ మాట చెప్పేటప్పుడు మీకు ఎంత వర్తిస్తుందో అది నాకు కూడా అంతనే ఈక్వల్గా వర్తిస్తుంది. దేవుని వాక్యము అందరికీ వర్తిస్తుంది, చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి, అందరికీ. సమ్టైమ్స్ ఇట్ ఈస్ మోర్ టు ద ప్రీచర్ ఆల్సో.
సో మనం ఏం చేస్తున్నాం? ఎన్వి, స్ట్రైఫ్ అంట. ఇవి ఉండడం వల్ల మీరేంటి సిమ్టమ్స్ ఆఫ్ కార్నల్ క్రిస్టియన్స్ ఏంటంట? ఇవే అసూయ, కలహములు. మీలో ఎందుకు కలహాలు రేపబడుతున్నాయి? మీరు మీ భోగేచ్ఛల వల్లనే కదా అంటున్నాడు. వాట్ ఆర్ ద ప్లెజర్స్ దట్ యుర్ సీకింగ్? ఒకవేళ కలహం వచ్చిందంటే, ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చాయంటే ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే యు ఆర్ డిజైరింగ్ ప్లెజర్ అంట. మీరు ఏం ఆశపడుతున్నారు? మీరు ప్లెజర్ అంటే మీ శరీరానుసారమైన మనుషునికి ఏమైతే ఇష్టమో ఆ వాటి కోసం ఆశపడుతున్నాం కాబట్టి మనకేమవుతుందంట? కలహాలు వస్తున్నాయంట. కలహాలంటే ఏదో వెళ్ళి జుట్టు పీక్కొని కొట్టుకుంటున్నారని కాదు. కొన్నిసార్లు అట్లీస్ట్ అట్లా చేయడం వల్ల తెలుస్తుందేమో ఏదో గొడవలు. కొన్నిసార్లు చాలా సీక్రెట్గా గొడవను కూడా దాచుకుంటారు. చాలా ఏమంటారు, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాం మనం క్రైస్తవులు. ముందు మాత్రం చాలా ప్రేమ కలిగిన వారుగా ఉంటాం, కానీ లోపల ఒకటి నడుస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం కొడుతున్నాడు అంటే అంతరంగంలో సత్యం కొడుతున్నాడు దేవుడు. మనం ఇంకా వీటిలోనే బిజీగా ఉంటే మనం పర్ఫెక్షన్లోకి ఎప్పుడు వెళ్తాం? 17 సంవత్సరాలు కంప్లీట్ చేసి మనం ఆత్మీయంగా ఫలించే వారుగా మనము ఉండడానికి అది మన డిజైర్ ఉండాలి. ఒక్కొక్కళ్ళు మీరు ఒంటరైన వారు 1000 మంది అగును, ఎన్నికైనటువంటి వారు బలమైనటువంటి జనము. ఆ 1000 మంది 1000 మంది అవ్వాలనే ఆశ ఉందా? దేవుడు చేయగలడు మనం అనుకుంటే, కానీ చేస్తున్నామా? కానీ వీఆర్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉంటున్నాం దినమంతా. ఎందుకు? ఎన్వి అంట, స్ట్రైఫ్, కార్నల్ క్రిస్టియన్స్ యొక్క మార్క్. వాళ్ళకి ఇది ఉంది. మనం గాడ్లీ జీల్తో ఉండాలి. కాంపిటీషన్ కూడా ఎట్లా ఉండాలి సార్? వాళ్ళు 10 చాప్టర్స్ చదివితే నేను ఇంక 20 చాప్టర్స్ చదవాలి. నేనైతే మా స్పిరిచువల్ ఫ్రెండ్స్తో మాది ఇదే ఉండేది. నువ్వు ఇంత చదువుతావా, నేను ఇంత చదువుతాను. నువ్వు ఇంతసేపు ప్రార్థన చేస్తావు, నేను ఇంకాసేపు. దీంట్లో కాంపిటీషన్ పెట్టుకోండి. నాట్ కంపీటింగ్ విత్ అదర్ థింగ్స్. వేరే విషయాల్లో కాదు, ఆత్మీయ విషయాల్లో మనము ఒకరితో ఒకరు అట్లా. ఒకవేళ మీకు నిజంగా కాంపిటీషన్ ఉండాలంటే మంచి విషయాల్లో పెట్టుకుందాం, దేవుళ్ళు ఎదగడం విషయంలో పెట్టుకుందాం. మీరు ఇంత బాగా మీకు వాక్యం తెలుసా, నేను ఇంకా తెలుసుకుంటా. కానీ మనం వేరే విషయం, ఎన్వి అనేది, అసూయ అనేది ఏ విషయాల్లో పడతాం? చాలా డేంజరస్ డిసీజ్ అది. అసూయ అనేది చాలా డేంజరస్. చూసాం కదా, సాల్ ఏమయ్యాడు? నశించిపోయాడు ఆయనకున్న అసూయతో. ఎంత ఇచ్చేయాలన్నా ఒకవేళ అది చాలా డేంజరస్ ఇది. ఆయన ఏమయ్యాడు? లాస్ట్కి దేవుడు చేత తృణీకరింపబడ్డాడు. ఆయన యొక్క పిలుపుని ఆయన నెరవేర్చలేకపోయాడు. బేసిక్గా మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనకున్న పని మనము కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళాలి. టైం వేస్ట్ చేయొద్దు. చాలాసార్లు మనం ఈ లోకపరమైన లేకపోతే వేరే వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ చూపించి మనం ఏం చేస్తుంటాం? టైం వేస్ట్ చేసుకొని మనకున్న బ్లెస్సింగ్ మనం పోగొట్టుకుంటాం. అవసరం లేదు మనకి. మీరేం చేయాలి? ఒకవేళ ఎవరి విషయాల్లో మీకు ఇది ఉంటే ప్రార్థన చేయండి. వాళ్ళ కోసము నిజంగా మీరు కేర్ చేసే వాళ్ళైతే మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీలుంటే మంచి మాటలు చెప్పాలి. ఏమైనా మంచి మాటలు ఉంటే చెప్పాలంటే, మంచి మాటలు లేకపోతే గమ్మున ఉండాలి. ఇది మనము నేర్చుకోవాలి. అండ్ మన హెల్దీ ప్రాక్టీసెస్ పెట్టుకోవాలి. హెల్దీ మనమంతా ఒకవేళ నేను చెప్తుండే కొంతమందితో, మనం జస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఉంటే ఏమి లాభం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నాడు. సెలబ్రిటీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అనేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోలేరు. వాళ్ళు ఫాలో అవుతుంటారు, వాళ్ళు అన్నిట్లో ఫాలో అవుతుంటారు. అంత మాత్రాన్ని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారా? లేదు. కానీ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. క్లోజ్గా వాళ్ళకి కావాల్సినవని, వాళ్ళ మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంటికైనా ఆహ్వానిస్తారు. అంతేగాని ఏదో ఫాలో అయిన వాళ్ళని కాదు. యేసుప్రభుని జన సమూహం వెంబడించింది. వాళ్ళందరూ ఆయన శిష్యులుగా మారారా? లేరు. 70 మందిలోంచి కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఏంటి? ఈయన బోధ చాలా కఠినంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయారంట. మనము వీ కెనాట్ అక్కడ ఫాలోవర్గా ఉండడం. నేను ఒకటి చర్చ్కి వస్తాను ఆదివారము, లేకపోతే చాలామంది అయితే మంగళవారము, ఫ్రైడేస్. ఒకవేళ నేను ఐ కెన్ అండర్స్టాండ్ వర్క్స్ ఉండి రాలేకపోతే అది వేరే విషయం, కానీ పని ఉంటే అదర్వైజ్ మనం మిస్ అవ్వకూడదు. ఎవరి కోసం బైబిల్ స్టడీ?
అందరం ఆత్మీయంగా ఎదగడానికే కదా. విల్సన్ బ్రదర్కి ట్యూస్డే రోజు డయాలసిస్ ఉంటుంది, అయినా కానీ ఏం చేస్తారు, ఆ రోజు కంపల్సరీగా వస్తారు. ఇదైనా మనము తెలుసుకొని ఇది మనము ఆలోచించాలి. అంత నీరసంగా ఉన్నా, కొన్నిసార్లు మాట్లాడే ఓపిక లేకపోయినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా బ్రదర్ ఆ ఎఫర్ట్ పెడుతున్నారు. బ్రదరే చేస్తే మనం అందరం, ఒకవేళ ఆఫీసెస్ ఉంటే నేను అంటున్నాను, దాని గురించి నేను ఏం చెప్పలేను, కానీ బట్ అదర్వైజ్ మనం ఏం చేస్తున్నాం? మనం ఫాలోవర్స్గా ఉండడం, సండే క్రిస్టియన్స్గా ఉండడం ఇష్టపడితే అట్లనే ఉంటాం. ఎఫర్ట్ పెట్టాలి మనం దేవుని సన్నిధికి రావడానికి. నేను ఉట్టి ఒక ఫాలోవర్ ఆఫ్ జీసస్గా ఉండదు, నేను ఒక శిష్యుడిగా మారాలి. శిష్యులు తర్వాత ఏమవుతారు? ఆయన క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా మారుతారు, క్రైస్తవులుగా మారుతాం. క్రైస్తవులు అనేది మనం ఫస్ట్ మేము క్రిస్టియన్స్ అని కాదు. క్రైస్తవులను వాళ్ళు శిష్యులకు పేరు ఎప్పుడు వచ్చింది తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తులాగా స్వరూపంలో మారి వారు క్రీస్తు చేసే పనులు చేశారో వీళ్ళు క్రిస్టియన్స్ అనబడ్డారు. మనం ఏమి చేయకుండా క్రిస్టియన్స్ అంటాం. ఫాలోవర్స్, డిసైపుల్స్ తర్వాత వచ్చిన పోస్ట్ ఏంటి? క్రిస్టియన్స్. మనం ఏంటి? ఫస్టే క్రిస్టియన్స్ అంటాం కదా. ఫస్ట్ ఫాలోవర్స్ యేసుని వెంబడించారు, తర్వాత శిష్యులుగా మారారు, తర్వాత క్రైస్తవులుగా అయ్యారు. ముందే ఉన్నారా? మనని చూసినప్పుడు క్రైస్తవులుగా గుర్తించాలి, కానీ మనం ఒట్టిగా చెప్పుకోవడం కాదు. వాట్ ఆర్ వీ డూయింగ్? ఎందుకు మనము చర్చ్కి వస్తున్నాము? మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభు అంటున్నారు మనం పర్ఫెక్షన్కి మూవ్ అవ్వాలంట. చాలా మూలోపదేశం ఏంటి? ఒకసారి చదువుదామా? కాబట్టి హెబ్రీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుమా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. క్రీస్తుని గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. దేవుడు అంటున్నాడు మూవ్ ఫార్వర్డ్ అంటున్నాడు. మనం విన్నాం కదా, మనకి లాస్ట్ సండే చర్చ్ యానివర్సరీ రోజు వన్ ఆఫ్ ద ప్రామిసెస్ మూవ్ ఫార్వర్డ్. మనం ఏం పొజిషన్లో ఉన్నామో చెప్పారు. మనం ఇవన్నీ పెట్టుకొని అన్నీ మనం ఏం చేస్తున్నామంటే దాచుకుంటున్నాం అన్నమాట. కానీ దాచుకోవడానికి కాదు, మనం ఎవరో క్రీస్తులో ఉన్నది దాచుకోవడానికి కాదు. మనం ఇంకా ఎక్సర్సైజ్ చేసి ఇంకా ఎక్కువగా ఎదగాలి. ఎదగకుండా మనం ఏం చేస్తున్నాం? స్టాగ్నెంట్ అయిపోతున్నాం. చర్చ్కి వస్తున్నాం, వెళ్తున్నాం. కాదు, అది కాదు. దేవుడు అంటున్నాడు మూలోపదేశాలను ఫస్ట్ ఏంటంట? నిర్జీవ క్రియలను విడవడం. బేసిక్ థింగ్. మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నాం? ఇంకా ఆలోచించండి. వేర్ ఆర్ యూ స్టక్? ఈ 6 విషయాలు చెప్పబడ్డాయి ఇక్కడ. ఫస్ట్ నిర్జీవ క్రియలు, మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. పునాది. ఇవన్నీ ఏంటంటే ఫౌండేషన్. ఒక క్రైస్తవుడిగా అయినప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సిన ఈ విషయాలు అంట, బేసిక్ థింగ్స్. మరలా అదే ఫౌండేషన్ ఇస్తున్నామంట. అనే పునాది మరలా వేయక అనుంది. అనే పునాది మరలా వేయక మనం ఎక్కడికి వెళ్ళాలంట? క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. వాట్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్? మనం ఈరోజు మనం ఎవరికి చెప్పక్కర్లేదు. మీకు ఒక బుక్ ఉన్నా లేకపోతే మీ ఫోన్లో అన్నా రాసుకోండి. వాట్ ఆర్ ద థింగ్స్ మనల్ని సంపూర్ణతలోకి సాగిపోకుండా ఆపేవేంటి? మనని మనం పరీక్షించుకుందాం. మనకి ఎవ్వరు అన్నిటి విషయాల గురించి మనం ప్రార్థన చేసుకోవచ్చు. వీ డోంట్ హ్యావ్ టు ఆల్వేస్ గో. వేరే వాళ్ళ దగ్గరికి మనము ప్రతిసారి వెళ్ళే అవసరం లేదు. మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నేను మూలోపదేశాలు ఎక్కడ ఇరుక్కొని ఉన్నాను, ఏం గురించి నాకు ఇంకా తెలియదు,
ఫస్ట్ మనం ఇవే డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియల్లోనే ఉన్నాం. ఏంటంటే కొరంది మంచి ఏంటంటే అభిషేకం ఉన్న చర్చ్, వరాలు ఉన్న చర్చ్ అంతా బాగానే ఉంది, కానీ ఏమైంది వాళ్ళకి ఏంటంట అసూయ కలహాలు ఉన్నాయంట. అవి దే లిస్ట్లోకి వస్తాయి, ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-21 చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. సో మనకి శరీర సంబంధమైన క్రియలు మనలో ఉంటే నేను ఆత్మానుసారమైన మనిషిని మనం అనుకోవద్దు. ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తాయంట. మనం ఎప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టలేమంటారు కదా, ఒకటెక్కడ ఒకటక్కడ పెట్టలేము. అది రెండు మేనేజ్ చేస్తాను అనుకుంటాం, కానీ మనము నోబడి కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ఇద్దరు యజమానులు ఎవరు కూడా సేవించలేరు. మనం ఒకటి డిసైడ్ చేసుకొని దాన్నే వెంబడిస్తాం. ఒకవేళ మనం అట్లా అనుకుంటున్నా మనని మనం మోసపుచ్చుకుంటున్నాం, ఎందుకంటే మనం యాక్చువల్లీ ఒక్కటే యజమానిని మనం సర్వ్ చేయగలం, అది అంతే. సో చదువుమా ఒకసారి. ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానినొక్కటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక. ఇవి ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయంట? వ్యతిరేకము కలిసి నడుస్తున్నాయా? జాయింట్గా? వ్యతిరేకముగా ఉన్నాయి. మీరేమి చేయ నిశ్చయితురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, అసూయ, కలహములు వచ్చాయి కదా, ద్వేషము, ఇంకా జారత్వము, ఇవన్నీ కూడా దీంట్లో లిస్ట్ ఉన్నాయి. ఈ లిస్ట్లో ఏమున్నాయి మనం చూస్తున్నాము. కొరింథీ సంఘానికి ఉన్న విషయాలు దీంట్లో ఉన్నాయి. ఏమంటా అవి? శరీరానుసారమైన విషయాలు, ఆత్మానుసారమైన విషయాలు కదా. ఏంటంటే కలహము, అసూయ, ఇవన్నీ వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర కార్యములు. ఇవన్నీ ఏంటి? శరీర కార్యం. సో శరీర కార్యములు మనలో ఉండి మనం ఆత్మానుసారమైన మనుషులు మనం అనుకుంటే మనము మోసపుచ్చుకుంటున్నాం. గలతీలోనే ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనం మనం మోసపుచ్చుకుంటున్నాం చాలాసార్లు. నేను ఇది చేస్తున్నా కదా, సో పర్వాలేదు, నేను మంచి క్రైస్తవురాలని అనుకుంటుంటాం. కానీ బేసిక్ టెస్ట్ మనం మనకి ఏదైనా కొన్ని సిమ్టమ్స్ కనిపెడితే, మన ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాము? బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం కదా. మనం అలాగే ఆత్మీయంగా కూడా టెస్ట్ చేసుకోవాలి. ఏమున్నాయి నాలో? లిస్ట్ రాసుకోండి, ఏమున్నాయి నాలో, ఏమేమి ఉన్నాయి. సో నేను స్పిరిచువలా, నేను కార్నలా? అంటే నేను ఆత్మ సంబంధమైన మనిషినా, శరీరానుసారమైన మనిషినా, ఆత్మానుసారమైన మనిషినా? ఎవరు మనకు చెప్పక్కర్లే. ఒకవేళ మీరు బైబిల్ చదువుతుంటే, ఒకవేళ మీరు చర్చ్కి ఇన్ని రోజుల నుంచి వస్తుంటే, వాక్యం వింటున్న వాళ్ళైతే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆత్మానుసారమైన మనుషులమా, శరీరానుసారమైన మనుషులు. కొన్నిసార్లు మనం తెలిసి కూడా ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తుంటాం. అది అందరికీ ఉన్న అలవాటు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నేను చెప్పే చాలా విషయాలు తెలుసు మంచిగా, కానీ ఏం చేస్తాము? దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మరి ఒకవేళ దేవుడి మాటని అలా మనం పెడచెవిన పెట్టి మనం దేవుడు కూడా అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దానికి సిద్ధంగా ఉన్నామా? అది మాత్రం కాదు, ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? తర్వాత వెళ్ళి అంటే చాలా కొట్టారా తలుపు తీయమని? ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు. మనము దేవుని వాక్యం విని ఓకే తర్వాత టైం చూసుకొని నేను మళ్ళీ దాని గురించి ఆలోచిస్తానంటే కాదు. కొన్నిసార్లు ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు రాకడ ఇంకా టైం ఉంది అనుకోవచ్చు. దేవుడు రాకడ టైం ఉండొచ్చు, కానీ మన పోవడం ఎప్పుడుందో తెలియదు కదా. ఎవరికైనా తెలుసా? ఈ టైం తెలియదు. సో మనం ఎప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. సో మనము ఈ శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే, అది ఏమంటారు, శరీర సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండి మనము ముందుకు కొనసాగుతున్నామంటే మనం ఇంకా మూలోపదేశంలోనే ఉన్నాం యాక్చువల్లీ. ఇవన్నీ ఏంటి? డెడ్ వర్క్స్ అంట. ఒకసారి చదవమా మళ్ళీ అవి.
శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. ఆత్మ శరీరం రెండు వేరువేరుగా పనిచేస్తాయి కానీ ఒకటిగా కలిసి పనిచేయవు. సో శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. ఆ లిస్ట్ మనకు తెలుసు. ఆ లిస్టులో మనం చూసుకుంటే మనము ఒకవేళ మనలో ఏ ఒక్కటి ఉన్నా మనలో ఇంకా ఏమున్నాయి? నిర్జీవ క్రియలు మనలో ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాలో ఈ లిస్టులో కొన్నన్నా నాలో ఉన్నాయని ఎంతమంది ఒప్పుకుంటారా? నాకు చెప్పక్కలే, మనం చూసుకోవాలి. ఈ లిస్టులోంచి ఏవేవి నాలో ఉన్నాయి, నేను ఏవేవి డీల్ చేయాలి. మనం ఎవరికి చెప్పక్కలే, నేను అదే అంటున్నా. మనం ఏం చేయాలి? మనం ఒక లిస్టు మనం రాసుకుందాం. లెట్స్ బీ ఆనెస్ట్ విత్ అవర్ సెల్స్. మనతో మనము యథార్థంగా ఉందాం. అసూయ, కలహములు ఉన్నాయా? కార్నల్ క్రిస్టియన్సే మీకు ఇంకా మూలోపదేశాల్లోనే ఉన్నారు. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడంలోనే మనం ఇంకా జీవిత కాలం అంతా చేస్తే మనం ఎప్పుడు సంపూర్ణతలోకి వెళ్తాము? పౌలు అంటాడు 1 కొరింథీ 9:27 ఏంటంట చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. గాల్లో కొట్టినట్టు ఆయన పోట్లాడలేదు. ఎవరైనా గాల్లో కొడితే ఏమంటాం? వాళ్ళని ఇలా పిచ్చోళ్ళు అంటాం కదా. సో ఏదో చేయాలి, కొట్టాలి కదా అని కొట్టట్లేదంట. కానీ ఏంటంటే ఆయన ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సో మనము ఒక సాక్షులుగా ఉండాల్సిన సాక్షిగా మనము చెప్తూ మనల్ని మనం సరిచేసుకొని ఒక నిర్జీవ క్రియలని మనము విడిచిపెట్టకపోతే మనము యేసు ప్రభుకి సాక్షులుగా ఎలా ఉంటాం? కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాడు. అసూయ అనేది చాలా కామన్ థింగ్ ఏమో, కానీ పౌలు అయితే ఏం చేస్తాడు? అసూయని తీసి నన్ను నలగొడతాడు. నువ్వు నాలో ఎట్లుంటావు, నీకు నాలో ప్లేస్ లేదు అని చేసి ఏం చేస్తాడు? దాన్ని నలగొడతాడు, దాన్ని లోపరుచుకుంటాడు. అసూయకి ఆపోజిట్ ఏముండాలా? ఆలోచించండి. అసూయ సెల్ఫిష్, మనం ఉంటే సెల్ఫ్లెస్ అంటే తెలుగులో ఏం వర్డ్ ఉంటుంది? నిస్వార్థం. స్వార్థం ఉందనుకోండి, స్వార్థం వల్ల అసూయ ఉంటుంది. సో మనకేముండాలి? నిస్వార్థంగా ఉండాలి. సో ఒకవేళ పౌలు ఆ స్టేజ్లో ఉంటే ఏం చేస్తాడు? నాకు స్వార్థం ఉందా అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని తీసి దాన్ని నలగొడతాడంట. మనం ఏదైనా పురుగు కనిపిస్తే ఏం చేస్తాం? కొట్టి చంపేస్తాం కదా. ఎందుకు? అమ్మో పురుగు నా దగ్గరకు వస్తుంది, కుడుతుంది నన్ను అని చంపేస్తాం. ఇలాంటివి ఆత్మీయ విషయాలు మనకు ఎన్ని పాకుతున్నాయో. చాలా మంచిగా దాన్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తూ మనం ఉన్నామేమో. ఆలోచించండి, ఆత్మీయంగా ఎట్లా. ఒకవేళ ఇవన్నీ ఒక పురుగులు లాంటివి అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? మన శరీరాన్ని వీటన్నిటిని పెంచి పోషిస్తున్నామా, లేకపోతే చీ అని చెప్పి దాన్ని మనం తీసి నలగొడుతున్నామా? ఎంతమంది ఇచ్చి నేను ద్వేషించొద్దు, నేను ప్రేమించాలి, నేను అసూయ పడకూడదు, నేను నాలో ఆ ఉదారంగా ఇచ్చి ఒకళ్ళు మంచిగా ఇది ఉంటే నేను సంతోషించాలి. వీటి విషయాల్లో మీరు ప్రార్థన చేసుకుంటారు. ఎంతమంది వీటి విషయాల్లో ప్రార్థన చేసుకుంటారు? మనం చెప్పలేము. మనము కొన్నిసార్లు మనకి అమ్మ వాళ్ళే నా ఆశీర్వాదం, లేకపోతే వాళ్ళకేనా అరే నాకు కూడా వస్తే బాగుండు, ఏదో అసూయతో అంటున్నాను కదా. ఈ ఫీలింగ్స్ మనలో వస్తుండొచ్చు, కానీ అది మాటికి వస్తుంటే అది ఒక వ్యాధి లాంటిది. ఏం చేయాలి మనం? దాన్ని తీసి నలగొట్టాలి. ఒక పురుగు అనిపిస్తే ఏం చేస్తాం? దాన్ని తీసి, నువ్వు నాలో ఎలా ఉంటావు, చీ నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు, దాన్ని తీసి మనము నలగొట్టాలి. మనం చేస్తున్నాం ఆ పని, లేక చాలా ఎంటర్టైన్ చేస్తుంటాం. దానికి మళ్ళీ చాలా కనపడకుండా ఒక పూత పూస్తాం అన్నమాట. అది బయటకు రానివ్వం. ఎందుకంటే వస్తే ఏమవుతుంది? మనం యాక్చువల్లీ ఈ ఆత్మానుసారమైన మనుషులం కాదు, శరీరానుసారమైన వారమని తెలిసిపోతుంది.
ఇవన్నీ మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఆర్ వి అని. సో దేవుడు అంటాడు మనము ఈ మూలోపదేశాలని మాని మనము పర్ఫెక్షన్కి వెళ్ళాలి. ఈ ఇయర్ మనం అది ప్రాక్టీస్ చేద్దాం. ఈ సంవత్సరం దేవుడు మనని ఏమన్నాడు, ఆగక సాగిపో అంటున్నాడు. కానీ ఏ విషయాలు సాగాలంట, మూలోపదేశాలను మాని సంపూర్ణతలో మనము కొనసాగాలంట. నిర్జీవ క్రియల్ని మనం విడిచిపెట్టడమే బేసిక్ ఫస్ట్ థింగ్ అంట. క్రైస్తవులుగా మారాము అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మన విశ్వాసం అనాలి. క్రైస్తవులు అనడానికి నా ఉద్దేశం ఏంటంటే చాలా హై కాలింగ్. మనం ఇంకా విశ్వాసుల స్టేజ్లోనే ఉంటే, విశ్వాసులు కావాలి, తర్వాత శిష్యులు కావాలి, తర్వాత క్రైస్తవులుగా కావాలి. మనం ఇంకా విశ్వాసుల స్టేజ్లోనే ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్సే మనం డీల్ చేయట్లే కదా. ఫస్ట్ బేసిక్ థింగే ఏదైతే ఫస్ట్ మనం చేయాలో అదే మనం చేయట్లేదు. అసూయ, ద్వేషము, కోపము. చదువు మా లిస్ట్ ఒకసారి మళ్ళీ. 21వ వచనం, 20-21. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఓ మై గాడ్, ఏంటంటే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్వతంత్రించుకోరంట. మీతో స్పష్టం. వీటిలో మనలో ఏవున్నా కానీ మనం ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట. అందుకే దేవుడు ఏమంటాడు, ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ఆయన నామాన్ని బట్టి మేము దయ్యాలు వెళ్ళగొట్టాము, మేము మరి గొప్ప కార్యాలు చేశామంటే అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోవు. అక్రమం అంటే ఒక లా బ్రేక్ చేసేవాళ్ళు అనమాట. దేవుడు నియమం బ్రేక్ చేసేవాళ్ళం. ట్రాన్స్గ్రెసర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కరెక్ట్గా. వికెడ్ పీపుల్, ఈవిల్ థింగ్ని. వికెడ్ అంటే ఎవరు, అక్రమం లేకపోతే వికెడ్ పీపుల్ అంటే ఎవరంటే ఒక చెడ్డదాన్ని మరలా ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఏమైపోతాం, వికెడ్గా మారిపోతాం అనమాట. వెన్ యూ ప్రాక్టీస్ ఒక ఈవిల్ థింగ్ని మరలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే దట్ టర్న్స్ ఇంటూ వికెడ్నెస్. అది మన స్వభావంగా మారిపోతుంది, అలవాటుగా మారిపోతుంది. మనం చాలా ఈ విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇవి ప్రాక్టీస్ చేస్తున్నామా లేక 22వ వచనం చదవమా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. సో శరీరానుసారమైన శరీర క్రియలు ఏంటో మనకు క్లియర్గా చెప్పబడ్డాయి. అయితే ఆత్మ విషయాలు, ఆత్మక్రియలు ఏంటి, ఆత్మఫలం ఏంటి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఉంటే దీనికి విరోధంగా ఏ నియమము కూడా లేదంట. మనం కలిగి ఉండాల్సిన ఇవి. కానీ మనము ఇంకా పైన చెప్పిన శరీర క్రియలే మనము కలిగి ఉంటే వాళ్ళంట ఈ శరీర క్రియలు కలిగి ఉన్న వాళ్ళు పరలోక రాజ్యము స్వతంత్రించుకోరంట. సో మనం మూల పాఠాల్లోనే మనం జస్ట్ బిలీవర్స్గానే ఇంకా ఉంటే మనం డిసైపుల్స్గా ఎప్పుడు మారుతాము, మనం క్రైస్తవులుగా ఎప్పుడు అవుతాము, మరి ఆ సంపూర్ణతలోకి, ఆ పరిపూర్ణతకి ఎప్పుడు వెళ్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ యొక్క నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడం అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. మనం ఒకటి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి, ఉట్టి వాక్యాన్ని వినివారం మాత్రం కాక వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని మాట ఉట్టి వినడం కాదు, ఏదో మనం కొన్నిసార్లు చాలా కష్టంగా వింటామేమో, చర్చ్కి రావాలి అబ్బా వినాలి కాదు. మనం విశ్వాసుల నిర్జీవ క్రియలు మనలో ఉంటే అట్లనే ఉంటుంది. వస్తాము వెళ్తాం, కార్నల్ క్రిస్టియన్స్, ఏమీ మార్పు ఉండదు.
కార్నల్ పీపుల్ అంటే శరీరానుసారమైన వారిలాగా, ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా మనం ఉన్నాం. కానీ శరీరానుసారమైన మనుషులుగా అంటే ప్రతి వారం చర్చ్కి వస్తారేమో, చర్చ్లో కూర్చున్నంత మాత్రాన మన పరలోక రాజ్యం వెళ్ళిపోయామని అనుకోకండి. మనలో దేవుని క్రియలు మనలో పనిచేస్తేనే, మనలో ఉంటేనే మనము దేవుని రాజ్యానికి వారసులు అవుతామని క్లియర్గా ఉంది. ఇవి ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరండి. సో మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ చేసుకుందాం. నిర్జీవ క్రియలు నాలో ఉన్నాయా? ఫస్ట్ లిస్ట్లోనే మనం స్టక్ అయిపోయాం. మూలోపదేశాల్లో ఫస్ట్ ఏంటంట? నిర్జీవ క్రియలను విడిచి. రోమాపత్రికలో ఉంటుంది, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలంట. పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. ఇవన్నీ పాపమే కదా. శరీర క్రియలు అన్నీ పాపానికి సంబంధించినవి. వీటన్నిటి విషయం ఏమవ్వాలంటే మనము చనిపోవాలి. చనిపోయిన వాళ్ళకి ఏం చేసినా ఏమైనా ఫరక్ పడుతుందా? వాళ్ళ బాడీ పార్ట్స్ని ముక్కలు కట్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ అవుతుందా? అవ్వదు. వాళ్ళ మీద ఉమ్మేస్తే యేసుప్రభు ఎందుకు అంత శ్రమను అనుభవించగలిగారంటే ముందు వచ్చినప్పుడు ఏమన్నాడు? నాలో ఈ లోకానికి సంబంధించినది ఏది కూడా లేదన్నాడు. ఆయన ఈ లోకంలో ఏముంది? లోకం దేనికి సాదృశ్యం? పాపానికి. సో పాపానికి సంబంధించింది నాలో ఏది లేదు. అందుకే ఆయన పైన ఉమ్మేశారు, కొట్టారు, హింసించారు, దూషించారు. కానీ ఆయన సిలువ వేయబడ్డప్పుడు పలికిన మొదటి మాట ఏంటి? బాబా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించాను. అరే ఎట్లా వస్తుంది అదంతా మనకి? మనం నిర్జీవ క్రియలు, మనకి రోషము పౌరుషం ఎందుకు వస్తుందంటే అనవసరమైన వాటికి. ఎందుకంటే మనలో ఉన్న ఆ భోగేచ్ఛలను బట్టే కదా అని అంటాడు. కలహాలు ఎందుకు వస్తున్నాయి? కోపం ఎందుకు వస్తుంది? లేకపోతే మీలో ఉన్న ఇవి ఎందుకు వస్తున్నాయి? మనం చెప్పేది మనకు వచ్చే కోపము చాలా ఏమంటారు? నీతికరమైన కోపం కాదు. చాలాసార్లు మనం చాలా ప్రొజెక్ట్ చేస్తాం ఏంటంటే మనకు వచ్చే కోపము రైచియస్ యాంగర్ అంటాం. కానీ దేవుడికి ఒక్కడికే ఆ రైచియస్ యాంగర్ ఉంటుంది. ఆ నీతి సంబంధించిన ఆ కోపము మనకు ఉండదు. మనకు వచ్చే చాలా మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ లేదు. మనము ఈ మూలోపదేశంలో ఫస్ట్ నిర్జీవ క్రియలని విడిచిపెట్టడం అనే ఫస్ట్ బేసిక్ స్టెప్ చేద్దాం. సంఘముగా మనందరం ప్రాక్టీస్ చేద్దాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరం చేయాలి. మనం ఒక శరీరం కాబట్టి ఒకళ్ళు చేసి ఒకళ్ళు విడవబడితే కాదు, మనం అందరము చేయాలి. నిర్జీవ క్రియలని లిస్ట్ని మనం చేసుకొని పెట్టుకోవాలి. ఈ నిర్జీవ క్రియలు నాలో మన కోసం ప్రార్థన చేస్తే దేవా ఫస్ట్ ఇవి మనం ప్రార్థించాల్సింది. మనం ఎన్నో పొందుకొని లోకపరంగా మనం ఇల్లు కట్టుకోవచ్చు, కార్లు సంపాదించుకోవచ్చు, లేకపోతే మనం ఇంకేదైనా సంపాదించుకోవచ్చు. కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళే అర్హతను లేకపోతే ఏం లాభం? ఒకడు ఈ లోకంలంతా సంపాదించుకొని తనని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం చెప్పండి? అబ్బా దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఇక్కడ సాక్ష్యం చెప్పొచ్చు, కానీ అక్కడ ఆ ధనవంతుడు లాజర్ స్టోరీలో ఆ ధనవంతుడు అదే సాక్ష్యం చెప్పుండొచ్చు. అబ్బా దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు, నాకు ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా. కానీ ఏమైందంట? లాజర్ని ఎవరు ఎత్తుకొని తీసుకెళ్ళారంట? దేవదూతలు తీసుకెళ్ళారు. ఈయన పాతి పెట్టబడ్డాడు. తర్వాత ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి మొరపెడుతున్నాడు, అయ్యా అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా. ఇక్కడ తండ్రి అంటున్నాడు, కానీ ఎక్కడున్నాడు ఆయన? కాలుతున్నాడు. కొంచెము ఆ చిటికని వెళ్తే కొంచెం నీళ్ళు నాకు దొరికేలా లాజర్ని పంపించు. ధనవంతుడి పేరు రాయబడలే, కానీ ఆయన పేరు రాయబడింది. హల్లెలూయా. సో ఈ లోకంలో మనం అన్నీ సంపాదించుకోవడం మంచిదే, అది తప్పనట్లేదు. కానీ ఆత్మీయ విషయాలు మనం ఇవన్నీ కలిగి ఉండి నిర్జీవ క్రియలు విడవడం అనే విషయాన్ని మనం చేయకుండా మిగతా అన్నీ ఎన్ని చేసినా మనము దేవుని రాజ్యానికి పాత్రం కాలేమంట. నేనేం నా సొంతంగా చెప్పట్లే కదా, ఇక్కడ లిస్ట్ ఉంది. ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుని రాజ్యానికి పాత్రులము కాలేము. అంతే. దాంట్లో ఏమన్నా నెగోషియేట్ చేయడానికి ఏముండదు. వాళ్ళు కొంతమంది బుద్ధి లేని కన్యకులు కూడా ఏమనుకున్నారంటారంటే యేసుప్రభు వస్తే కొంచెం 1-2 నిమిషాలు మేము ఇప్పుడే తెచ్చుకుంటాం అందాం అనుకున్నారేమో. చాలామంది అట్లనే చేస్తాం కదా, టైం వచ్చినప్పుడు 1-2 నిమిషాలు ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి, 1-2 నిమిషాలు వచ్చేస్తామంట. కానీ యేసుప్రభు ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన సిద్ధంగా ఉన్న వధువుని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి వాళ్ళు నూనె వెతికితే ఆ లాస్ట్ మినిట్లో దొరికిందంట నా వాళ్ళకి లేదు.
దొరికింది లాస్ట్, కానీ వాళ్ళు వెళ్ళే సమయానికి ఏమైంది? తలుపు లేట్ అయిపోయింది, తలుపు ద్వారము మూయబడింది. మూయబడింది. ఈ విషయంలో దేవుడు మనకి కనికరించండి. అప్పుడు మర్సీ అనేది, అప్పుడు కృప అనేది పని చేయదు. ఆయన ఏమంటారు, న్యాయంగా తీర్పు తీర్చేవాడు. అదే ఉంటుంది కదా ప్రకటన గ్రంథంలో, ఆయన ధవళ సింహాసనం పైన గ్రేట్ వైట్ థ్రోన్ మీద కూర్చున్నప్పుడు అంట భూమి ఆకాశాలు కూడా పారిపోతాయంట. ఎందుకంటే అప్పుడు మర్సీ, అప్పుడు కనికరం అనేది ఏమీ లేదు, జడ్జిమెంటే ఉంటుంది, తీర్పే ఉంటుంది. ఆ తీర్పులోకి రాకముందు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి సమయం ఇస్తున్నాడు. ఇందాక విల్సన్ బ్రదర్ చెప్పారు కదా, మనకి ఎన్నిసార్లు దేవుడు క్షమించడానికి, మనం చేసిన దాన్ని సరిచేయడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అందుకే రోమపత్రికలో అంటాడు పౌలు, కృప విస్తరించనని పాపము చేయుదమా, అట్లనే రాదు. మనం చాలాసార్లు లూప్ హోల్స్ ఎత్తుక్కుంటాం. వంకర మార్గాలు ఎత్తుక్కోవడము మన స్వభావం అది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మన తిన్న మార్గంలో నడుస్తేనే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు. వీ హ్యావ్ సార్దీస్ సంఘంలా మనం ఉండకూడదు. ఏంటి? మీకు ఒక జీవించున్నావా అని పేరు మాత్రమే ఉందంట, మృతుడవే కానీ నీవు మృతుడవు. ఎంత భయంకరం! మనం అందరం మెచ్చుకోవచ్చు. చాలామంది ఈ మధ్యలో మెచ్చుకుంటారు మన సంఘాన్ని, అబ్బా చాలా ఎంత మంచిగా ఉంటాం ఈ సంఘం అని. చాలామంది రావడానికి ఇష్టపడతారు, వాక్యం చెప్పడానికి కూడా రావడానికి ఇష్టపడతారు, మామూలుగా కూడా రావడానికి ఇష్టపడతారు. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? అది ఇంపార్టెంట్ కదా. మనలో అసూయ కలహాలు ఉంటే మనం ఇంకా ఏంటంట, వీఆర్ స్టిల్ కార్నల్ క్రిస్టియన్స్. శరీర సంబంధమైన క్రైస్తవులుగానే మనం ఉంటున్నాం. మనకు వరాలు ఉండొచ్చు. అందుకే కదా ప్రేమ లేనివాడు అంటే ప్రేమ లేకుండా ఉండడం వ్యర్థమని ఉంది. మన శరీరానికి ఏమంటారు, అగ్నికి అప్పగించినా, మనము ఎంతో అన్య భాషల్లో మాట్లాడినా, మనకు ఆత్మీయ వరాలు ఎన్నున్నా, ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే వ్యర్థుడం అంట. మనం ప్రేమకున్న క్వాలిఫికేషన్స్ అక్కడ ఇస్తారు. ప్రేమకున్న క్వాలిఫికేషన్స్ చదివితే మనం ఆత్మఫలం అక్కడ వచ్చేస్తుంది. ఆత్మఫలం కలిగి ఉండాలి, నాకు నిర్జీవ క్రియలు ఉండొద్దు. ఇది మనం ట్రై చేద్దాం మనందరం. ఏవైతే లిస్ట్ ఉన్నాయో ఆ లిస్ట్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఏవున్నాయి ఏవి లేవో టిక్ చేసుకుందాం. మనలో ఏమున్నాయి ఎవరికి చెప్పక్కర్లే, మీరు చేసుకోండి. వీటిలో నేను వర్క్ చేయాలి. ఎందుకంటే మనం శిష్యులం కదా, మనము శిష్యులం కాబట్టి శిష్యులు ఏం చేస్తారు? ఒకసారి 2 తిమోతి 2:5 చదువా, తర్వాత ముగిస్తా. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 2 తిమోతియా 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సో ఇక్కడ మనం దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు దేవునికి కనపరుచుకోవాలంట. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు స్టడీ చేయాలి, ఎవరికి వాళ్ళు వాక్యాన్ని ధ్యానించాలి, ఎవరికి వాళ్ళు నేను సరిగ్గా దేవుని వెంబడిస్తున్నా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు పర్సనల్గా కూడా మాట్లాడతారేమో, కొన్నిసార్లు మీకు వాక్యము పర్సనల్గా కూడా చెప్పబడుతుందేమో. కానీ మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వెళ్ళక్కర్లేదు, కానీ వధువు తానే సిద్ధపరచుకుందనట. యేసుప్రభు వచ్చి సిద్ధపరిచాడు ఆమెని? లేదు, ఆయన చేయవలసిందంతా చేశాడంట. 2 పేతురు 1 అధ్యాయం ఒకసారి చూడండి. 2 పేతురు 1 అధ్యాయము 3వ వచనం చూడమా. తన మహిమను బట్టియు
గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున చాలు. ఇక్కడ ఏంటంటే జీవమునకు భక్తికి కావాల్సినవి అన్నీ ఆల్రెడీ మనకి దయచేయుచున్నందున. ఇంకా మనం అయ్యో నాకు ఎట్లా ఉండాలో తెలియదు, నాకు తెలియదు అంటే తప్పది. నా జనం ఏంటంటే జ్ఞానం లేక నశించిపోతున్నారంట. ఆ జ్ఞానం ఎక్కడుంది? దేవుని వాక్యమే జ్ఞానం, దేవుని జ్ఞానం. మనకి ఇంకా స్పెషల్గా వేరేది అవసరం లే. సో ఎవరు చదివిపించాలి? చాలా అందరూ కలిపి ముద్ద పెట్టడం ఓకే, నమిలి కూడా పెట్టాను అంటే కష్టం కదా. సో ఎవరిది వాళ్ళే తినాలి. సో మన అందరం ఏం చేయాలి? మనని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ఒక అద్దం లాంటిదంట కదా. అద్దం ఏం చూస్తుంది? మనం ఏంటో మనకి మంచిగా చూపిస్తుంది. అద్దం ఎందుకు చూసుకుంటాం? మనం అద్దంలో మన ముఖం చూసుకుంటాం కదా. చూసుకుంటే ఏంటి ఏమైంది, నా మొహం ఎట్లుందో కనిపిస్తుంది. అట్లాగే దేవుని వాక్యం మన జీవితానికి ఒక అద్దం లాంటిది. సో మనం ఏం చేయాలి? దాన్ని చూసుకొని మనని మనం చూసుకోవాలి. సో ప్రతిరోజు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన వాక్యాన్ని చదువుకొని దేవుడు చెప్పే విషయాలు మనలో ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. అది పర్ఫెక్షన్కి మనం వెళ్తున్న ఇది. కానీ మనము నిర్జీవ క్రియలు రికగ్నైజ్ చేయకుండా ఉండడం చాలా భయంకరమైన విషయం. ఒకవేళ మనం ఈ లిస్ట్ రికగ్నైజ్ చేయకుండా నేను పరలోకానికి వెళ్తున్న క్రైస్తవుల్లాగా బిల్డప్ ఇచ్చామనుకోండి, నష్టపోయేది మనం. ఎవ్వరికేం నష్టం చేయదు. ఎవరి ఆత్మకు వారి బాధ్యులు, అంతేనా? ఒక లీడర్స్గా పెద్దలుగా దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, అది వేరే విషయం. అదర్వైజ్ మీకు వాక్యం చెప్పబడింది, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నారో లేదో ఎవరి రెస్పాన్సిబిలిటీ చెప్పండి? నాది. నా ఆత్మీయ జీవితానికి ఎవరు రెస్పాన్సిబుల్? నేను. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మీ ఆత్మీయ జీవితాలకి? లేకపోతే ఇతరులను ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారా? చేస్తున్నారు అనట్లేదు, బట్ వాట్ ఇఫ్ ఒకవేళ మీరు చేస్తుంటే? నా ఆత్మీయ ఎదుగుదల నా చేతిలో ఉంది. దేవుడు అంట మన ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సినకి, ఈ జీవితానికి కావాల్సినవి అన్నీ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. మనం ఏం చేయాలి? ఆ పరిపూర్ణతలోకి మనం వెళ్ళడానికి మనం ముందు కొనసాగాలి. ఈ ఇయర్ అది మన గోల్ పెట్టుకుందాం. ఆత్మీయంగా నేను పరిపూర్ణతలోకి ఎదుగుతాను, నిర్జీవ క్రియల్ని విడిచిపెడతాను, మూలోపదేశాలని విడిచిపెడతాను, ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళాలి. గొప్ప విషయాలు దేవుడి విషయాలు తెలుసుకోవాలి. మనం ఇంకా పాలు తాగే వాళ్ళలాగా ఉంటే ఎట్లా? చిన్నపిల్లలు ఏం చేస్తారు? అయ్యో పడిపోయి దెబ్బ తగిలితే అయ్యో అని మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తారు, నాన్న దగ్గరికి వస్తారు. అట్లాగే మనం ప్రతిసారి మనకు ఎవరో ఒకళ్ళు గైడ్ చేయాలి, ఎవరో ఒకళ్ళు లీడ్ చేయాలి అనుకోవడం అనేది కాదు. కొంత సమయం రావచ్చు. లాక్డౌన్ టైంలో ఏమైంది? ఒకరి దగ్గరకు ఒకరు రాగలిగామా? ఎవరి దగ్గర రాలేం. ఒకరికొకరు ఏం చేయలేము ఆ పరిస్థితుల్లో. కొన్ని పరిస్థితులు అట్లా రావచ్చు. కానీ ఒకవేళ మనకిప్పుడు బైబిల్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో బైబిల్స్ అట్లా ఏమి ఉండవు. ఒక్క బైబిల్ ఒక 100 మంది ఉంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు టర్న్స్ తీసుకొని బైబిల్ చూడడమే గొప్ప భాగ్యంగా భావిస్తారు కొన్ని దేశాలు. మనకేంటి ఎన్నో వర్జన్స్ ఉన్నాయి బైబిల్స్, ఎన్నో రకరకాల బైబిల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే మరీ ఎక్కువ. మళ్ళీ కలర్ ప్రిఫరెన్స్ ఉంటాయి. నాకు ఈ కలర్ బైబిల్ కావాలి, ఆ కలర్ బైబిల్, చదివేది ఏముండదు అక్కడ. మన ప్రతి ఒక్కరి ఇల్లు ఒక్క బైబిలే ఉందా? ఎవరి దగ్గరైనా చెప్పండి, ఒక్క బైబిలే. ఎన్ని బైబిల్స్ ఉన్నాయి? కానీ నిజంగా మనం ఆలోచిద్దాము. మూలోపదేశాలని మనం దాటి వెళ్ళకపోతే ఏంటి? మనం 25 years కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మేము మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఒకవేళ మనం ఇక్కడికే ఆగిపోతే కలహాలు వస్తాయి, ద్వేషం, అసూయ ఇవన్నీ వచ్చి చర్చ్ ఎదుగుదల కాదు. చర్చ్లో ఏమైనా మన అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక్కరు కాదు, వాళ్ళ వల్లనే ఇట్లా అయింది అని కాదు. మనం ఏం చేస్తున్నాం? నేను లాస్ట్ టైం మన వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞానప్రకాష్ పాస్టర్ గారు వాళ్ళ చర్చ్లో అదే ఉమెన్స్ మీటింగ్ పిలిచినప్పుడు అబిగేల్ క్యారెక్టర్ గురించి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాబాల్ గురించి తను ఒక్క మాట కూడా నెగటివ్ చెప్పలేదు. వెళ్ళి దావీదుకి ఇగో నా భర్త నాబాల్ ఇట్లా చేశాడు అని చెప్పలేదు. వెళ్ళి ఆమె అంటుంది, నన్ను క్షమించని ఆమె ఆయన ఎదుట సాగిలబడి అడుగుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది తను. వైజ్ ఉమెన్.
ఒకరి భారం ఒకరు భరిస్తూ ఒకరికొకరు మనము దయ చూపించే వారుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఉంది. నిజంగా ఆ స్థితిలో ఉన్నామా? ఏదైనా రాగానే ప్రాబ్లం వీళ్ళే, నేను కాదు, వెంటనే వెళ్ళిపోతుంది మన ఫింగర్ కదా. నా వల్ల కాదు, ప్రాబ్లం వచ్చింది వీళ్ళ వల్ల. యాక్చువల్లీ ఎంతమంది చెప్తాం ఆ మాట? అందరం చెప్తాం, నా వల్ల కాదు. ఎంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం? ఒకవేళ ఒక ప్రాబ్లం వచ్చిందంటే దీంట్లో నాది కూడా ఏదో పార్ట్ ఉంది. మనమంతా ఒక శరీరానికి చెందినవారు. సో మనమందరము ఈ యొక్క వాటిలో ఇరుక్కోకుండా కూరుకొని పోకుండా మనం ముందుకు కొనసాగుదాం. ఈ ఇయర్ మనము పరిపూర్ణతలోకి ముందుకు కొనసాగుదాం. ఈ నిర్జీవ క్రియలని విడిచిపెడదాం. నిర్జీవ క్రియలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. మనకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చారు. సో మనని మనము శిష్యులుగా మార్చుకుందాం. ఫస్ట్ శిష్యులుగా మనం చేంజ్ అయ్యి మనము ఏం చేయాలి, ఎక్కడున్నాం, మన ఆత్మీయ లెవెల్ ఎక్కడుంది, మనని మనం టెస్ట్ చేసుకుందాం. బెటర్ అది. ఎందుకంటే దేవుడు టెస్ట్ చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. నేను ముందే చెప్తున్నా, దేవుడు మనని పరీక్షించే విధం వరకు వచ్చింది అనుకోండి, ఆ టెస్ట్ పెడితే ఎవ్వరం నిలవలేం. సో మనని మనం టెస్ట్ చేసుకుంటే ఆయన టెస్ట్ని తప్పించుకోగలం. మనని మనం టెస్ట్ చేసుకొని ఏవి సరి చేసుకోవాలో అవి సరి చేసుకొని మనము ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. హల్లెలూయా.